అనకాపల్లి బిగ్ బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి జిల్లా ప్రధాన హాస్పిటల్లో కరెంటు కొరత, 5 రోజులు బేబీ మృతి. కసింకోట చెందిన వేగి శ్రీనివాస్, తులసి దంపతుల కుమారుడు 3 రోజుల క్రితం జననం. ఈ రోజు బాబుకు పచ్చకామర్లు ఉన్నాయని స్పెషల్ వార్డుకు తరలించిన వైద్య సిబ్బంది. స్పెషల్ వార్డులో కరెంటు లేక ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందిన బేబీ. అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి వద్ద బాధితులు, బంధువులు ఆందోళన. ఈరోజు ఎన్టీఆర్ హాస్పిటల్లో కసింకోటకు చెందినటువంటి వేగు శ్రీను, తులసి అనే దంపతులకు పుట్టినటువంటి పిల్లాడు ఇక్కడ వైద్యం అందక డాక్టర్ నిర్లక్ష్య కారణంగా చనిపోవడం జరిగింది. డాక్టర్ గారు మేము వచ్చిన తర్వాత క్లియర్గా అడిగాం, పిల్లోడికి ఎందుకు చనిపోయాడని అడిగితే, పిల్లోడు బాగానే ఉన్నాడండి, ఉదయం దాకా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారండి, పాలు ఇవ్వడం వల్ల, పాలు సక్రమంగా ఇవ్వకపోవడం వల్ల చనిపోయాడని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి అది సరైన కారణం కాదు. ఎందుకంటే ఉదయమే పిల్లడు యొక్క కాలు భాగాన్ని రంగు మారింది. పేరెంట్కి శ్రీనివాస్కి డౌట్ వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. సార్ మా పిల్లోడేమో కలర్ మారాడు, మాకు కొద్దిగా డౌట్ ఉంది చూడండి అంటే సక్రమంగా ఉన్నారని చెప్పారు. సక్రమంగా ఉన్నటువంటి పిల్లోడు సాయంత్రానికి చనిపోయాడు. అంటే మేమేం చెప్తున్నాం అంటే, ఉదయమే సక్రమంగా డాక్టర్ గారు పరీక్షించుంటే పిల్లోడిని సాయంత్రము తన మృతి చెందేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. 2, డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, చనిపోవడానికి కారణము మీరు వైద్యం చేయక చనిపోయారంటే వైద్యం చేయడానికి కూడా సమయం లేదు అంటున్నారు. మళ్ళీ అదే డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సమయం ఉన్నా సరే పిల్లలకి వైద్యం చేయడానికి 2 డాక్టర్లు ఉండాలా, ఒక్కరు కూడా లేరు అని చెప్తున్నారు. అంటే డాక్టర్ లేని హాస్పిటల్లో చిన్న పిల్లలు ఎందుకు ఉంచుకున్నారు? ఒకవేళ గంటన్నర సమయం ఉన్నా సరే పిల్లల బతికించడానికి, వైద్యం చేయడానికి అవకాశం లేదు. ఇది పెద్ద నేరము. కాబట్టి దీనికి బాధ్యత వహించవలసింది హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, హాస్పిటల్ స్టాఫ్. మృతి చెందినటువంటి కుటుంబం యొక్క ఆవేదన, ఆక్రోశం వర్ణించలేనటువంటిది. ఇప్పటికే చాలా మంది ఈ హాస్పిటల్లో వైద్యం అందక చాలా రోగాలకు బారిన పడి ప్రైవేట్ హాస్పిటల్కి వేలాది రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ, ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి బోర్డు పాలక వర్గం సభ్యులు ఇప్పుడు వచ్చి అంతా బాగుందండి, డాక్టర్ గారు నిర్లక్ష్యం కాదండి, చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చినారండి అని చెప్పి పేరెంట్స్ మీద అభియోగాలు, ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం అది కాదు. బేబీ 3 రోజుల పాటు ఇక్కడే ఉన్నాడు. వాళ్ళకి సక్రమైన వైద్యం అందలేదు. పాలు తాగడం వల్ల, ఫీడింగ్ లోపం వల్ల చనిపోలేదు. డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల, సక్రమంగా సరైన సమయంలో వైద్యం అందించకపోవడం వల్లే చనిపోయాడు. దీనికి హాస్పిటల్ యాజమాన్యం, సూపరింటెండెంట్ బాధ్యత వహించాలి అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు కళ్ళు తెరవాలా. సీఎం రమేష్ గారు హెలికాప్టర్ లో తిరుగుతాడు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 6 అడుగుల అందగాడు, ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్లు చాలా మంచివాళ్ళు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు వచ్చినారు, నీట్ గా తయారయ్యారు. హాస్పిటల్లో నీట్ గా చెయ్యండి, మంచి సౌకర్యాలు అందించండి, ఆరోగ్యాన్ని బాగా పరిరక్షించడానికి కావాల్సినటువంటి ఇక్కడ వైద్య సిబ్బందిని నియమించండి అనేది మేము ఏడుకుంటున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో అయినా సరే ఇలాంటి సంఘటన పునరావృతం కాకూడదు. మా బాబు ఫస్ట్ వరకు నైట్ 9:10కి పుట్టాడు. పుట్టడం మంచిదే, బాగానే ఉన్నది, హెల్తీగా ఉన్నాడు బాబు. 3 kgs పుట్టాడు, ప్రాబ్లం లేదన్నారు. 3 days నుంచి కూడా బాబు దగ్గరికి అయితే పిల్లల డాక్టర్లు రావడం అనేది లేదు. తల్లికి అయితే నర్సులు రావడం, బోట్లో పెట్టడం, వెళ్ళిపోవడమే జరుగుతుంది. ఈ 3వ తారీఖుని నేను నా బాబుని 9 గంటల చూసుకుంటే పాదాలు కొద్దిగా తేడా కనిపించి వచ్చిన నర్సుగా అడిగాను. నేను అడిగితే ఆ నర్సు పిల్లల డాక్టర్ గారికి చూపించుకోమని చెప్పింది. ఇదే హాస్పిటల్లో కింద పిల్లల డాక్టర్ గారికి చూపిస్తే వాళ్ళు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. 5వ రోజుకి మేము బ్లడ్ టెస్టులు చేస్తాం, అప్పుడే చెప్తాం అన్నారు. ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకి పాలు పట్టిన తర్వాత కొద్దిగా అంతలోకి పవర్ పోయింది. బేబీకి ఊపిరి అయితే అందకపోవడం వల్ల నెక్స్ట్ వాళ్ళు కంగారు పడి మేనేజ్మెంట్ దగ్గరికి వచ్చారు. ఇక్కడైతే పిల్లల డాక్టర్లు లేరు, సరిగా సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు. పవర్ పోవడం ఒక ప్రాబ్లం అయితే పిల్లల డాక్టర్ అనేవారు లేరు. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు తల్లిదండ్రులు. అంతలోకి బేబీని తీసుకెళ్లి పవర్ లేని దాంట్లోని బాక్స్లో పెట్టారు. అందుకైతే ఊపిరి అందక మరి ఏం జరిగిందో ఏంటన్నది మరి మేనేజ్మెంట్ మాకు సమాధానం చెప్పాలి. దానికి మీరు న్యాయం చేయాలి. డెలివరీ అంటే ఫస్ట్ తారీఖున చేశారు కదా, తర్వాత 3 రోజులు. ఇంకెవరంటే నర్సులు వచ్చి చూసి వెళ్ళిపోవడమే, ట్రైనింగ్ నర్సులు వచ్చి చూసి వెళ్ళిపోవడం. పిల్లల డాక్టర్లు అయితే ఎవరు లేరు, రాలేదు కూడా.
హాస్పిటల్ పవర్ కట్ కూడా ఉంది. ఈ ప్రాబ్లం జరిగిన తర్వాత 9 వరకు జరిగింది. ఏమీ రాలేదు. ఓన్లీ నర్సులు రావడం వెళ్ళిపోవడమే. పిల్లల డాక్టర్ అన్ని కూడా లేరు, రాలేదు. తీసుకెళ్ళాం అంతే. బాబు